వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. లేట్ లేకుండా చూసేద్దామా ఫ్రెండ్స్. గ్రాసరీస్ అనేవి నేను ఎలా సర్దుకున్నానో మీకు ఈ వీడియోలో వెరైటీగా చూపించబోతున్నాను. వెరైటీ ఏం లేదు ఫ్రెండ్స్, అందరిలాగే నేను నా స్టైల్లో అయితే నేను ఇలా సర్దుకుంటాను. షార్ట్ వీడియోలు అయితే పెట్టి చూపించాను కదా గ్రాసరీస్ అనేవి ఏం తెచ్చుకుంటానని. ఇవైతే గ్రాసరీస్ ఇలా సర్దేసుకుంటాను ఫ్రెండ్స్. ర్యాక్స్ ఉంటాయి, 2 ర్యాక్స్ సెపరేట్గా దేనికి దానికే సర్దేసి పెట్టేసుకుంటాను. ఇక్కడైతే మాత్రం గ్లాసెస్ అవన్నీ అయితే దీంట్లో ఇక్కడ ఒక ట్రే లాగా ఉంటుంది, దీంట్లో అయితే పెట్టేసుకుంటాను. కాఫీ అయితే బ్రూ ప్యాకెట్స్ అయితే నేను ఎప్పుడు ప్యాకెట్సే ఎక్కువ వాడతాను. బ్రూ కాఫీ అంటే చాలా చాలా ఇష్టం. ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో పక్కనే ఇలా అయితే యుటెన్సిల్స్కి సంబంధించినవి, మన వాషింగ్కి సంబంధించినవన్నీ అయితే యుటెన్సిల్స్ క్లీనర్స్ అన్నీ మాత్రం ఇక్కడ ఈ ర్యాక్లో అయితే సపరేట్గా అన్నీ ఇక్కడే నేను సర్దేసి పెట్టేసుకుంటాను. యుటెన్సిల్స్కి సంబంధించిన మొత్తం ఇక్కడ. ఇంకొక ర్యాక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ర్యాక్స్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం హోల్ స్పైసెస్ అన్నమాట. పౌడర్స్ హోల్ స్పైసెస్ అన్నీ. ఈ 1/2 లీటరు 1 లీటర్ మాత్రమే ఉంటాయి ఇవి కూడా నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నవే. ఇలా అయితే సర్దేసి పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా ఎలా సర్దేసుకున్నానో. ఇవన్నీ యుటెన్సిల్స్కి సంబంధించినవి, అన్ని డిటర్జెంట్స్వి. ఇటు పక్క వచ్చేసి అటు ఇటు 2 సైడ్స్. ఇక్కడైతే సపరేట్గా నేను గ్లాస్ది ఒక ర్యాక్ లాగా ప్రిపేర్ చేయించుకొని ఇక్కడ ప్లాస్టిక్వి గ్లాసెస్ అయితే పెట్టేసుకుంటాను నీట్గా. ఇక్కడ పక్కన అయితే ఇంకొక స్టాండ్ ఉంటుంది స్టవ్కి దగ్గరలో. దీంట్లో అయితే దానికి సంబంధించినవి కూడా కుకింగ్కి సంబంధించినవి స్పైసెస్ మాత్రం పెట్టేసుకుంటాను. ఇదైతే షీట్ చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఒక షీటు కలర్ కనిపించింది మీకు చాలా వీడియోస్లో. ఇదైతే 1 మంత్కి ఒకసారి మార్చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆయిల్ అది పడుతూ ఉంటుంది, నచ్చదు నాకు. మంచి క్వాలిటీతో ఉన్నది. ఆల్రెడీ గ్రానైట్ అనేది ఉంది కానీ అయినా కానీ ఆయిల్ స్ట్రెయిన్స్ అవి పడతాయి కాబట్టి నాకు ఇష్టం అనిపించదు. సో ఎప్పుడు షీట్తో కవర్ అయితే చేస్తూ ఉంటాను ప్లాట్ఫాము. ఇవన్నీ అయితే డిటర్జెంట్కి సంబంధించినవి. ఇక్కడ ఈ ర్యాక్లో దేనికి దానికే నేను సర్ది పెట్టుకోవడం అలవాటు. కప్స్ అయితే మాత్రం సెపరేట్ స్టాండ్ ఉంటుంది. ఈ కప్స్ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను నేను సర్దేసుకొని. స్మాల్ కప్స్ కానీ పెద్ద కప్స్ కానీ అన్నీ. పక్కన అయితే మిల్టన్ చూస్తున్నారు కదా, వాటర్ కోసం అయితే ఈ మిల్టన్ అయితే యూజ్ చేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. ఇక్కడైతే ఫ్లవర్ డెకరేషన్ లాగా పెట్టేసుకున్నాను నేను స్టవ్కి దగ్గరలో ఉండేటట్టు. నాది 3 బర్నర్ స్టవ్ కాబట్టి. సో కుకింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ ఫ్రై కుర్మా అయితే చేసి పెట్టున్నాను. సో ఇలా అయితే సర్దేసుకుంటాను ప్లాట్ఫామ్. నేను మొత్తము ఎల్ షేప్లో ఉంటుందన్నమాట. సో మనకి కుకింగ్ అయిపోయిన తర్వాత అయితే ఎక్స్ట్రా పనులు, పప్పులని అవి ఇవి ఉంటాయి కదా అందరికీ మనకి. సో చపాతీ పిండి తడపడానికి అయితే నేను ఎలా కలుపుతానంటే, ఫస్ట్ చపాతీ పిండి అయితే ఓపెన్ బౌల్లోకి వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం క్వాంటిటీ వాటర్ అయితే కలిపి పైన లిడ్ కవర్ చేసేస్తాను. కింద అయితే ఆనియన్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. సో ఇలా కలుపుకుంటాను నేను. ఒక 1/2 అవర్ తర్వాత తీసేసి కలిపేసుకుంటే చేసేటప్పుడు చాలా మెత్తగా, చాలా స్పాంజ్ లాగా వచ్చేస్తాయి, పొరలుగా. సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో దోసకైతే నెక్స్ట్ డే మార్నింగ్ కొరకు పప్పు అయితే నానబెట్టేసాను. బియ్యము మినపప్పుతో పాటు కొంచెము పచ్చెనగపప్పు అయితే వేస్తాను. క్రిస్పీగా కలర్ చేంజ్ వస్తుంది. ఎప్పుడైనా రైస్ అయినా దోశలకైనా నేను బియ్యం ముందే ఫస్ట్ 4 టైమ్స్ కడిగి నానబెడతాను. ఇలా చేస్తే రైస్ ఎక్కువ ఒదుగొస్తుంది, దోశలకు కూడా పిండి అనేది చాలా మెత్తగా ఉంటుంది. సో ఇలా అయితే సర్దుకుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా పెట్టేసుకుంటాను అన్నీ. ఇలా చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో అయితే పెట్టేసుకుంటారు. సో నా వ్యూలో అయితే నేను ఇలా సర్ది పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేస్తే డైనింగ్ టేబుల్ మీద అయితే ఇవి చిక్కుడుకాయలు ఒలవాలి కాబట్టి ప్లేట్లో ఇలా పెట్టుకుంటాను. చేయాల్సినవి ముందుగానే అన్నీ తీసి డైనింగ్ టేబుల్ మీద అయితే ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈ అలవాటు ఉంది.
సో చెప్పాను కదా, కందిపప్పు ఇవన్నీ మన పల్సెస్, హోల్ స్పైసెస్, గ్రెయిన్స్ అయితే మొత్తం ఈ టప్పర్వేర్ దాంట్లో అయితే పెట్టేసుకుంటాను. 5 జార్ మిక్సీ అయితే ఉంది కాబట్టి ఈ ర్యాక్లో మొత్తం నాకు మిక్సీ పెట్టేస్తాను నేను. ఏ ప్లేస్కి ఆ ప్లేస్ మొత్తం కవర్ చేసి, దీనికి కూడా షెల్ఫ్కి కవర్స్ వేసి పెట్టాను చూడండి. ఇలా అయితే కవర్స్ ఎప్పుడు ఇవన్నీ మొత్తం 1 మంత్కి ఒకసారి తప్పకుండా తీసి కడిగేస్తూ ఉంటుంటాను. ఇలా అయితే టప్పర్ వేస్లో పెట్టేసుకుంటాను, దేనికి దానికి గుర్తుగా ఉండిపోతాయి. సో ఇలా అయితే నేను తప్పకుండా సర్దుకుంటాను. సో కింద స్టీల్ వాటిలో అయితే చిన్న చిన్నవి ఏదైనా పెడతాను. సో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.